తీసుకుంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిమిత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. భక్తులందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన శ్రీకృష్ణ కథామృతం సంబంధపడిన ఈ యొక్క భక్త సంఘంలో ఉన్న అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాను. దాంతోపాటు మీ యొక్క సాంగత్యం కల్పించిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. ఈ శుభదినము నిన్నట్లాగానే మన యొక్క పాఠ్యము తరగతి శుభకరంగా జరగాలని జగన్ ప్రభు గారిని, మాతాజీ గారి యొక్క ఆశీస్సులు కోరుకుంటున్నాను. హరే కృష్ణ. మనము నిన్నటి రోజు 2 ఎపిసోడ్స్ చూసుకున్నాము. దీక్ష ప్రమాణాలు, ఆ తర్వాత గురు పూజన గురించి చూసుకున్నాము. ఈరోజు ఇంకొక 2 చాప్టర్స్ చూసుకోబోతున్నాం. అదేమంటే గురు సేవ, వపు, వాణి అనే రెండింటిని గురించి. హరే కృష్ణ. కనబడుతుందా అందరికి స్లైడ్స్? కనబడుతుంది ప్రభు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. సో గురు సేవ అంటే ఏమి? గురు సేవ అంటే మనం ఒకసారి గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత అంటే మనకి గురువు గారికి ఒక సంబంధం ఏర్పడుతుంది కదా. మరి ఆ గురువు గారికి మనము సేవ చేయాలి. అది చాలా ముఖ్యం అనమాట. ఎలాగైతే మనము భగవంతుడికి ప్రతిదినం సేవ చేసుకుంటామో ఆ విధంగా మనం గురువు గారు ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటామో అప్పుడు ఆ గురువుకి మనం పిల్లల్లాగా, ఆ గురువు గారు మనకి తండ్రిలాగా అవుతారనమాట. అటువంటి తండ్రికి మనము సేవ చేసుకోవాలి. ఎందుకంటే ఆ గురువు గారు మనల్ని భగవంతుడితో డైరెక్ట్ గా కనెక్షన్ చేయటము, భక్తి మార్గంలో మనము ముందుకెళ్ళేటట్టు మనకి చాలా ఉపయోగపడతారనమాట. వాళ్ళు, ఆ గురువు గారు తన యొక్క జీవితాన్నే మన కోసం త్యాగం చేస్తారనమాట. అది ముందు మీరు చూసుకోవచ్చు. ఒక పర్టికులర్ పరిస్థితుల్లో గురువు గారు వేరే ఒకరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే, గురువు గారు తన యొక్క శిష్యుల యొక్క జీవితాన్ని ఉద్ధరించేదాని కోసము తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేస్తారు. మరి ఆ శిష్యులందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళే వరకు ఆ గురువు గారు ఈ యొక్క భౌతిక జగత్తులోనే ఉంటూ వాళ్ళ కోసం, వాళ్ళని ఉద్ధరించే దానికోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటారు అని చెప్పారనమాట. అంటే ఆ శిష్యులు ఎంత కమిట్మెంట్తో ఉండాలి, వాళ్ళు ఏ విధముగా గురువు గారికి విశ్వాసంతో ఉండాలి అనేది చాలా ముఖ్యమైన విషయం మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం అనమాట ఈరోజు. ఆ గురువు గారికి మనం సేవ చేసేదాన్ని బట్టి మనము భక్తి మార్గంలో ఎంత అభివృద్ధి చెందుతాము అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పారనమాట. సరే, దానికి ముందు మనం ఎలాంటి సేవలు చేసుకోవచ్చు అని ఎవరన్నా కొంచెం చెప్తారా? గురువుకి మనం ఎలాంటి సేవలు చేసుకోవచ్చు? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ, మనం గురువు చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తే అదొక సేవలాగే అవుతుంది ప్రభుజీ. వెరీ గుడ్. ముఖ్యంగా గురువు గారికి చేసుకోలేము కదా ప్రభుజీ, కొన్ని చాలా సందర్భాల్లో మనం చేసుకోలేము అలా. అందుకని అలా. హరే కృష్ణ. ఇంకెవరన్నా? హరే కృష్ణ ప్రభుజీ. మనం గురువు గారిని దేవుడిలాగా పూజించాలి. గురువు గారి ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాలి. దీక్ష సమయంలో మనం చేసినటువంటి ప్రామిస్ని మర్చిపోకుండా పాటించాలి. గుడ్. హరే కృష్ణ. ఏమేమి ప్రామిస్లు, ప్రమాణాలు ఎవరైనా చెప్తారా? మనం చేసే ప్రమాణాలు లేకపోతే శపథాలు. 16 రౌండ్స్ జపమాల చేయటం ప్రభుజీ. 4 మన రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ నియమాలు. ఇంకెవరన్నా చెప్తారా?
ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి మాత. హరే కృష్ణ. 4 regulative principles: no illicit sex, no intoxication, no meat eating, and no gambling. జై. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ. సో ఆ గురువు గారికి మనం చేసుకునే సేవ అనేది 2 విధాలుగా ఉంటుంది అనమాట. ఒకటి, గురువు గారి దగ్గర మనం ఉన్నప్పుడు మనం చేసుకునే సేవ, లేకపోతే గురువు గారు మనకు దూరంగా ఉన్నప్పుడు చేసుకునే సేవ అనే 2 విధాలుగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే గురువు గారి దగ్గరలో మనం ఉంటామో అప్పుడు మనం ఏం చేసుకోవాలి? గురువు గారికి మనము గురువు గారు వస్తున్నారు అనుకోండి, మనం ఉన్న ప్రదేశానికి, అక్కడ వెళ్ళి గురువు గారిని మనం పద్ధతి ప్రకారం ఆహ్వానించటము, తర్వాత వాళ్ళకి దండోత్ ప్రణామాలు సమర్పించుకోవటం అది చేసుకుంటాము కదా. ఆ తర్వాత గురువు గారికి ఎక్కడ వాళ్ళ నివాసం ఉంటున్నారో ఆ ప్రదేశంలో చేయవలసిన అన్ని యొక్క ఫెసిలిటీస్ అంటారు కదా, అవన్నీ చేసే పనిలో మనము పాలు పంచుకోవచ్చు అనమాట. తర్వాత గురువు గారికి మనము ప్రసాదం చేసే యొక్క సేవ దొరికిందంటే అది కూడా చేసుకోవచ్చు. లేకపోతే వాహన సేవ అని ఉంటుంది, ఎందుకంటే గురువు గారు ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు, అక్కడి నుంచి వస్తుంటారు కాబట్టి ఎయిర్పోర్ట్కో రైల్వే స్టేషన్కో వస్తారు. అక్కడి నుంచి మన దగ్గర వాహనం ఉంటే ఆ వాహనంలో గురువు గారిని తీసుకొని రావటము, ఆ తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి మన ఇంట్లో గురువు గారికి ఆశ్రయం ఇచ్చే మనకి ఒక అటువంటి అవకాశం మనకు ఉంటే అవి చేయటము, ప్రసాదం చేయటము, తర్వాత గురువు గారికి స్నానం చేసేదానికి మనం ఏర్పాట్లు చేయటము, దాని తర్వాత గురువు గారికి కాళ్ళు పిసికే ఇది అంటే మనము దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో మసాజ్ అంటారు కదా, అది మగవాళ్ళు మాత్రం చేయవచ్చు అనమాట. అది ఇలాంటివి మనకి వీలైనట్టు చేయొచ్చు అనమాట. ఇంతేకాకుండా కొంతమంది మాలలు, గార్లాండ్స్ వాళ్ళే కుడతారనమాట. కుట్టడము ఇవన్నీ కూడా కొన్ని సేవలు అనమాట, గురువు గారికి మనం చేసుకునే సేవలు. ముఖ్యమైన సేవలు ఏంటంటే, గురువు గారు మనకి ఆధ్యాత్మిక మార్గంలో మనం అభివృద్ధి చెందే దానికోసము మనకి గురువును మనం ఎంచుకున్నాం కదా, ఆ గురువు గారు కూడా మనల్ని శిష్యులుగా ఎంచుకున్నారు. ఈ రసికానందుడు సరే, ఇతను ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందే ఈయనకి లక్షణాలు ఉన్నాయి అని మనల్ని ఎంచుకుంటాడనమాట. అలాగ ఎంచుకున్న తర్వాతనే గురువు గారు అంటే మనం వాళ్ళకి శిష్యులు అవుతాం అనమాట. అప్పుడు ఆ గురువు గారు మనకి అనేకమైన సేవలు ఇస్తారు. తర్వాత మనకి అది కఠినంగా ఉండొచ్చు, సులభంగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయన మనం కఠినంగా మన మీద ఏమైనా చెప్పొచ్చు అనమాట, అంటే పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా సేవలు ఇవ్వచ్చు అనమాట. అన్ని కూడా మనము తూచా తప్పకుండా పాటించాలన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనల్ని భక్తి మార్గంలో ఉద్ధరించే దానికోసమే గురు మహారాజు ఇవన్నీ ఇస్తారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది చాలా ముఖ్యమైన విషయము. ఇంకా దీని గురించి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో మనం చూసుకుందాము. 1972లో లాస్ ఏంజలీస్లో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఒక వస్తువును కొంటున్నారంటే దానికి మీరు డబ్బులు ఇవ్వాలి కదా, అది సేవ అన్నమాట. కానీ భక్తి మార్గంలో వచ్చినప్పుడు గురువుకి మీరు శిష్యుడు అయినప్పుడు ఆ విధంగా మీరు డబ్బులు ఇచ్చి అంతటితో మీరు తెగతింపులు చేసుకోవటం అనేది కుదరదు. మీరు చేసే సేవ అనేది ఆ గురువు గారికి జీవితాంతం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మీకు ఇచ్చే విద్య అనేది దేంతో కూడా పోల్చలేరు, మీ జీవితంలో దాన్ని ఎప్పుడు కూడా తీర్చుకోలేరు అనే విషయం చెప్తున్నారనమాట. తెలుగులో ఎక్కడ నుంచి ఉండే హరే కృష్ణ, దానికి ట్రాన్స్లేషన్ లేదు, సారీ. మీరు జీవితాంతం మా గురువు గారికి రుణపడి ఉండాలి, అది సేవ అంటారు. మీ జీవితాన్ని గురువు గారికి మీరు టోటల్గా డెడికేట్ చేసుకొని మీరు సేవ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంటే మనం డెడికేట్ చేసుకునే సేవ అంటే ఏం చేస్తాము, మనము ఉద్ధరించే దానికోసమే ఆ గురువు గారు మనకి సేవలు ఇస్తారనమాట. ఆ సేవలు మనం చేసుకుంటూ ఉంటాము. అంతేగాని మనల్ని ఏమో టోటల్గా మన దగ్గర ఉన్న ధనము అన్నిటినీ వాళ్ళు తీసేసుకొని మనల్ని పాపర చేసే లాంటిది ఏమీ చేయరనమాట గురువు గారు. భక్తి మార్గంలో మనల్ని ముందుకెళ్లే విధంగా చేస్తారు. దానికి ముఖ్యంగా మనం ఇంతకుముందు చూసుకున్నట్టు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనే 4 నియమాలు అనమాట. దాని తర్వాత ఇంకొకటి 16 మాలలు జపం చేయటము, ఆ తర్వాత ఏం చెప్తారు, భగవద్గీత భాగవత పఠనం చేయటము అనేది చెప్తారు, పూజలు చేసుకోవటం అని చెప్తారు. ఇవన్నీ కూడా ఏమంటే మనకి స్టెప్ బై స్టెప్ భక్తి మార్గంలో మనము ముందుకెళ్లే ఒక అభివృద్ధి కలిగే ఒక అవకాశం మన గురువు గారు కల్పిస్తారనమాట. ఎవరైతే బాగా
వేగంగా అభివృద్ధి కలుగుతారో అటువంటి వాళ్ళకి గురువు గారు ఇంకా ఎక్కువ సేవలు ఇస్తారు. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకి సహాయం చేస్తారనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు కదా. మనం చూస్తాము, మన పిల్లలు చదువుకునే వాళ్ళలో కొంతమంది ఎక్సలెంట్ ఉంటారు, వెరీ గుడ్ ఉంటారు, గుడ్ ఉంటారు, ఆ తర్వాత సాటిస్ఫాక్టరీ ఉంటారు, కొంతమంది వేరే విధంగా పూర్గా ఉంటారు కదా. వాళ్ళకి తగిన విధంగా గురువు గారు వాళ్ళ యొక్క మనసుకి, వాళ్ళ యొక్క కెపాసిటీకి తగిన విధంగా వాళ్ళకి సేవలు ఇస్తూ వస్తారనమాట గురువు గారు. హరే కృష్ణ. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు ఈ విషయంలో ఏం చెప్పారు అనే విషయం మనము చూసుకుందాం. చైతన్య మహాప్రభు యొక్క భక్తుడు కృష్ణ తత్వాన్ని ప్రపంచమందలి ప్రతి గ్రామంలోను పట్టణంలోనూ బోధించాలి. కేవలము వ్యక్తిగత సంతృప్తి కోసం ఎవరునూ ఇష్టానుసారం ప్రవర్తించకూడదు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశ వ్యాప్తికే ఈ ఆదేశాన్ని శిష్యుడు ఆధ్యాత్మిక గురువు పరంపరంగా అందజేస్తాడు. చైతన్య మహాప్రభు వారు ఏం చెప్పారంటే యారే దేక తారే కహో కృష్ణ ఉపదేశ ఏ అమారా ఆజ్ఞ అని చెప్పారనమాట. కృష్ణ కథ ఏ అమారా ఆజ్ఞ అంటే మీరు ఎక్కడన్నా ఎవరిని చూసినా కూడా మీరు వెంటనే కృష్ణ కథ మీరు వాళ్ళకి చెప్పాలి, అది మీరు బోధించాలి, ఇది నా యొక్క ఆజ్ఞ మీ అందరికీ అని చెప్పారనమాట. అంటే మనకి ఎక్కడ దేశకాల పాత్ర అనే విధంగా ఏమీ లేకుండా ఏ సందర్భాల్లో అయినా మీరు ఎక్కడైనా కూడా కృష్ణ తత్వాన్ని మీరు బోధించవచ్చు అనే విషయాన్ని చైతన్య మహాప్రభు ఇది ఒక ఆజ్ఞలాగా ఇచ్చారనమాట మనకి. అందువల్ల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు యొక్క మిషన్ అనేది ఏంటి, అందరికీ కూడా కృష్ణ తత్వాన్ని మనం బోధించాలి అనే విషయం చెప్పారు. ఎందుకు అలా చెప్పారంటే చైతన్య మహాప్రభు వాళ్ళు రాబోయే 10,000 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంగా మారబోతుంది, దానికి మీరందరూ కూడా సేవ చేసుకోవాలి అని చెప్పారనమాట. అంటే ఏంటి, అందరూ చాలా మంది వరకు భక్తి మార్గంలో మారుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆనందం అనేది ఉంటుంది, దుఃఖాలు బాధలు అనేది చాలా తగ్గుతాయి అన్నమాట. దానికి ఎలా అంటే మనం అందరం కూడా గురు పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక ప్రామాణికులైన గురువు దగ్గర మనము సరెండర్ అవ్వాలి. అంటే వాళ్ళ దగ్గర శరణాగతి పొంది వాళ్ళు చెప్పిన మార్గాల్లో మనం ఫాలో అవుతూ వచ్చామంటే మన జీవితాలన్నీ కూడా ఆనందంగా ఉంటుంది అనే విషయం గురించి చైతన్య మహాప్రభు అప్పట్లోనే 600-700 సంవత్సరాల క్రితమే చెప్పారనమాట. సో ఈ విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి గుర్తు చేస్తున్నారు. ఎందుకు మనం ఏమి చేయాలి, గురువు యొక్క శిష్యుడు అంటే ఏంటి, గురువు గారి యొక్క మిషన్ అంటే ఏంటంటే ఈ యొక్క కృష్ణ కథని, లేకపోతే కృష్ణుడి యొక్క జీవిత చరిత్రని, లేకపోతే మన యొక్క ఆత్మ చైతన్యాన్ని గురించి అందరికీ బోధించాలి అనే విషయం అనమాట. అది చైతన్య మహాప్రభులు వారు ఏం చెప్పారు, ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరు నా శిష్యులందరూ చేయాలి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం శిష్యులైన తర్వాత మొదట మనం చేయాల్సిన కార్యక్రమం అనేది ఏంటి, కృష్ణుడు యొక్క చరిత్రను మనం బోధించడం అందరికీ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఆయన ఆదేశం ప్రకారం చైతన్య ప్రభు సందేశాన్ని సర్వత్రా వ్యాపింపజేయడం ప్రతి శిష్యుని విద్యుక్త ధర్మము అని చెప్పారన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క చెప్పిన విషయాన్ని, ఆయన యొక్క ఆదేశాన్ని మనం అందరం కూడా తూచా తప్పకుండా పాటించాలి అనే విషయాన్ని ఈ చైతన్య చరితామృత మధ్యలీలలో చెప్పబడింది అనమాట. ఈ విషయాన్ని ప్రభుపాదుల వారు కూడా కొన్ని సందర్భాల్లో బోధించడం జరిగింది. హరే కృష్ణ. దాని తర్వాత ఒక చిన్న స్కిట్ అనమాట, అంటే ఒక డ్రామా లాగా వేశారు. ఇది వేసుకోవచ్చు, సమయం ఉంటే ఇప్పుడు లేదు కాబట్టి మనము వేరే దీనికి వెళ్ళిపోదాము. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే గోవింద అనే ఒక భక్తునికి ఒక లెటర్లో రాస్తున్నారు అనమాట. నీవు నా లక్ష్య సాధనలో సహకరిస్తున్నప్పుడు అది సరైన సహచార్యము. అంటే నేను చేయవలసిన కార్యక్రమం అంటే నా మిషన్ అంటాం కదా, అది నువ్వు చేస్తున్నప్పుడు అదే నువ్వు నాతో పాటు ఉన్నట్టు, కాబట్టి నాతో పాటు డైరెక్ట్ గా ఉండాలని ఏం అవసరం లేదు అని చెప్తున్నారనమాట. మరలా నా సన్నిధానాన్ని కోరుతున్నానని నీవు రాశావు, కానీ నీవు సర్వదా నా సాన్నిధ్యంలోనే ఉన్నావని ఎందుకు మరచిపోతున్నావు? నీవు నా లక్ష్య నిర్వహణలో నాకు తోడ్పడుతున్నావు సదా. నేను నీ గురించి, నీవు నా గురించి చింతిస్తూనే ఉంటాము, అది నిజమైన సాంగత్యము. ఇక్కడ గోవింద ప్రభు వారు రాసిన ఉత్తరానికి ఏమంటే, అతను ఏమడిగాడంటే, ప్రభుపాద నేను ఎప్పుడు కూడా మీ దగ్గరనే ఉండి మీతో పాటు ఉండి సేవ చేసుకోవాలి, మీకు సేవ చేసుకోవాలి అని అడిగాడు అనమాట. దానికి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అలాగా నువ్వు నా దగ్గరే ఉండవలసిన అవసరం లేదు, నేను చేయవలసిన కార్యక్రమం నాకు బదులు నువ్వు చేస్తున్నావు. అంటే
ఎక్కడైతే గుడులు కట్టడం కానీ లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కృష్ణ కథని అక్కడ ప్రచారం చేయటం అన్ని కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు కదా. మరి అది నువ్వు చేస్తున్నప్పుడు అది నేను చేయవలసిన కార్యక్రమం, అది నా యొక్క లక్షణం కాబట్టి నువ్వు ఆ కార్యక్రమం చేస్తున్నావు, నా లక్ష్య సాధన నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు నాతో పాటే ఉన్నట్టు. ఎందుకంటే నేను చేయవలసిన కార్యక్రమం నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు నేను ఇద్దరు చేసుకునే ఆలోచన కార్యక్రమం రెండు ఒకటే కాబట్టి మన ఇద్దరం పరస్పరము ఒకరిని గురించే తలుచుకుంటున్నాము కాబట్టి నువ్వు నా దగ్గరనే ఉండాల్సిన అవసరం లేదు, మనస్సులో మన ఇద్దరం దగ్గరే ఉన్నాము అని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఫిజికల్ గా ఉండవలసిన అక్రమ లేదు అని, ఉండాల్సిన అవసరము లేదు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. ఎందుకంటే ముఖ్యముగా ఈ విషయము భక్తుల్లో ఆ గురువు గారు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు భక్తిలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కానీ ఒక్కసారి గురువు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఒక శక్తి లేకపోతే ఒక ఆతృత లేకపోతే ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అలా తగ్గకూడదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు కూడా మీరు నేను ఉన్నా సరే నేను లేకపోయినా సరే నేను చెప్పిన కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు అదే ఉత్సాహంతో మీరు చేసుకుంటూ ఉండాలి అనే విషయం ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, మరి నా గురు మహారాజు, ప్రభుపాదుల వారి గురు మహారాజు పేరేంటి? భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కదా. మరి అతనితో ప్రభుపాదుల వారు ఆయన యొక్క జీవితంలో 4 సార్లు 5 సార్లు కలిశారు అంతే అంటూ చెప్తున్నారు అనమాట. అంతకు మీద కలవలేదు. కానీ ఆ సమయంలోనే నేను ఆయన నా చెప్పిన విషయాలన్నీ కూడా నేను సంపూర్ణంగా గ్రహించుకున్నాను. నేను ఎక్కడున్నా సరే ఆయన చెప్పిన విషయాలనే పాటిస్తూ ఉన్నాను. మరి నేను అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఆయన నాతోనే ఉన్నట్టుగానే నేను ఎప్పుడు మనస్సులో స్మరించుకుంటూ ఉంటాను. కాబట్టి నేను ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటూ మరి ఆయన నా దగ్గరే ఉన్నట్టు భావిస్తున్నాను. కాబట్టి మీరు కూడా అదే విధంగా అనుకోవాలి అని ప్రభుపాదుల వారు నాకు చెప్తున్నారు అని మనందరికీ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నేను ఒకసారి చదువుతాను. నా గురు మహారాజ్ నాతో ఉన్నట్లే నేను మీతో ఉంటాను అని చెప్తున్నారు అనమాట. ఎలాగంటే ఎక్కడ తన శిష్యులను త్రికరణ శుద్ధిగా తన ఆదేశాలను పాలిస్తూ ఉంటాడో అక్కడ గురువు కూడా ఉంటాడు. శ్రీకృష్ణ కృప వల్ల ఇది సాధ్యమవుతుంది. నా సేవకై నీవు చేసే చిత్త వృత్తులంతయును నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను. సరే, నీవు చేసే ప్రయత్నాలలోనూ నిష్కపటమైన నీ భక్తి పూరిత చిత్తవృత్తుల యందును నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను. నా గురు మహారాజ్ నాతో ఉన్నట్లు ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకో అని చెప్తున్నారు అనమాట. ఎలాగైతే నేను చేసే కార్యక్రమంలో నా గురు మహారాజ్ నాతో ఉంటున్నారని నేను భావిస్తున్నాను, అదే విధంగా నువ్వు కూడా నువ్వు చేసే అన్ని కార్యక్రమాల్లో నీతో తోడు ఉంటాను అని నువ్వు భావించాలి అనే విషయము ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చూసుకోవాలంటే, మనము గురువు గారి యొక్క సంపూర్ణ శరణాగతి మనం వాళ్ళ యొక్క శరణాగతి మనం పొందాలన్నా, అంటే కంప్లీట్ సరెండర్ మనం అవ్వాలన్నమాట. అప్పుడే మనం భక్తి మార్గంలో అభివృద్ధి చెందగలుగుతాము. ఈ విషయాన్ని మనము భగవద్గీత 4.34 శ్లోకంలో కూడా చెప్పబడింది అనమాట. ఇక్కడ మనం ఈ శ్లోకం ఒకసారి గుర్తు చేసుకుంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శనే అని చెప్పారు కదా. అంటే గురువు గారు అన్న వాళ్ళు, ఆధ్యాత్మిక గురువు గారు అన్న వాళ్ళ దగ్గర మనము శరణాగతి పొంది వాళ్ళకి సేవలు చేసుకుంటూ వాళ్ళ దగ్గర భక్తితో ప్రీతితో మనం వినయముతో వాళ్ళ దగ్గర ప్రశ్నలు అడిగి మనం తెలుసుకోవాలన్నమాట. మనం వాళ్ళకి వీలైనంత సేవ చేసుకోవాలి. ఎందుకంటే అటువంటి గురువులైన వాళ్ళు తత్వాన్ని దర్శించిన వాళ్ళు. తత్వం అంటే ఏంటి? భగవత్ తత్వాన్ని, భగవంతుడు, మనము అంటే ఏంటి, మనము ఆత్మ అనియు, మనకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు అంతకుముందే దాన్ని బాగా గ్రహించిన వాళ్ళు. కాబట్టి నేను నిన్నటి రోజు మనము చర్చించుకున్నట్టు వాళ్ళు ముక్తి పాదంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు జ్ఞానాన్ని ఎరిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గర మనము చాలా మర్యాదతో వినయంతో ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి అనే విషయం కూడా చెప్పబడింది కదా భగవద్గీతలో. అదే విధంగా మనము ఫాలో అవ్వాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏమంటే, మనము సరెండర్ కాకుండా, అంటే శరణాగతి మనం పొందకుండా మనము అభివృద్ధి చేయటం అనేది, అభివృద్ధి మనకు అసలు కలగదు అనే విషయం కూడా ప్రభుపాదుల వారు ఒకనొక సందర్భంలో చెప్పారనమాట.
ఆధ్యాత్మిక జీవితంలో తొలి దశనే గురువుని శరణాగతి చేయాలి. మొదటి దశలోనే మనం వాళ్ళ యొక్క శరణాగతి తీసుకోవాలన్నమాట. ఎలాగంటే గురువు గారు మనకి ఏం చేస్తారంటే మనము ఆ, ఆ, దీక్ష తీసుకున్న సమయంలో జపమాల మనకి ఇస్తారనమాట. ఆ జపమాల ఇచ్చేటప్పుడు మనకు మంత్రం ఇస్తారు. దాన్నే మంత్రనే మనకు ఆ ఇచ్చే మంత్రనే మనం ఏమంటారు, మంత్ర దీక్ష అంటాం అనమాట. ఆ మంత్ర దీక్ష మనకి ఇచ్చేటప్పుడు గురు మహారాజుకి మనము కంప్లీట్ గా సరెండర్ అవ్వాలి. అలా అయినప్పుడే మనకు అభివృద్ధి కలుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఆ జపమాలను ఉపయోగించి గురువు గారిని మనం తలుచుకుంటూ, కృష్ణుడిని తలుచుకుంటూ మనము 16 మాలలు జపం చేసుకుంటాం. ఇది ముఖ్యమైన విషయం అనమాట. ఆ మాల అనేది సాధారణమైన మాల కాదనమాట. చాలా జాగ్రత్తగా మనం దాన్ని ఉంచుకోవాలి. సరైన ప్రదేశంలో పెట్టాలి. ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళకూడదు. ముఖ్యంగా ఎక్కడైతే కలుషితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మనం జపమాలను తీసుకునే వెళ్ళకూడదు. ముఖ్యంగా బాత్రూంలో కానీ అక్కడికి కానీ ఇక్కడికి మురికి ఉన్న ప్రదేశాల్లో తీసుకొని వెళ్ళకూడదు. జపమాలను జాగ్రత్తగా ఉంచుకుంటూ పూజ గదికి మనం దగ్గరలోనే పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఏ ప్రదేశం అయితే శుభ్రంగా ఉందో అక్కడే మనం ఉంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట, అందరూ గ్రహించాల్సిన విషయము. తర్వాత మనం ఇంకో విషయం చూసుకున్నాం. శరణాగతి అంటే ఏంటంటే, ఈ విషయానికి వచ్చినప్పుడు భగవద్గీతలో మనకు దాని గురించి కృష్ణుడు మనకు ఉపదేశం చేశాడు అనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే సర్వధర్మాన్ అంటే ఏంటి, నువ్వు చేసే నువ్వు పాలించే సర్వధర్మాలు అంటే నువ్వు చేసే ఏ కార్యక్రమాలు అన్నిటినీ కూడా నువ్వు త్యజించి వదిలిపెట్టి నువ్వు నాకు సరెండర్ అయిపో అని చెప్పారు కదా కృష్ణుడు. నా యొక్క శరణాగతి తీసుకో, నేను నిన్ను చూసుకుంటాను, నీ జీవితాన్ని గురించి చూసుకుంటాను అనే విషయం చెప్పడం జరిగింది. అదే విధంగా మనం కూడా మన యొక్క గురువు మీద సంపూర్ణమైన విశ్వాసముతో మనం వాళ్ళ దగ్గర శరణాగతి తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి అభివృద్ధి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. తర్వాత మనము గురువు గారికి మనము దీక్షా సమయంలో ఇచ్చే ఆజ్ఞలు లేకపోతే ప్రణామాలని తప్పకుండా పాటించాలి. ఇది ఎన్నడూ కూడా దాన్ని మనము వదిలిపెట్టకూడదు అనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇది మనం ఇంతకు ముందు కొంతమంది భక్తులు చెప్పినట్టు 4 నియమాలు, మరి 16 మాలలు జపం చేయటం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఇంతేకాకుండా మనకి 1వ రోజు 2వ రోజు మనకి ఇక్కడ జగన్ ప్రభు గారు చెప్పిన విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే దాంతోపాటు మనం ప్రతిరోజు కూడా ప్రభుపాదుల యొక్క టీచింగ్స్ మనం వినటము, లేకపోతే ఆయన రాసిన పుస్తకాలను చదువుకోవటము అనేది కూడా మనకి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే తద్వారా మనం భక్తిలో అభివృద్ధి కలుగుతూ మనకి ప్యూరిఫై అవుతూ వస్తాం అనమాట, స్టెప్ బై స్టెప్. ఎప్పుడైతే మనము భగవద్గీత చదువుకోవటం, భాగవతం చదువుకోవటం, చైతన్య చరితామృతం చదువుకోవటం, లేకపోతే శ్రీల ప్రభుపాదుల యొక్క లీలామృత చదువుకోవటం, దానివల్ల మనకి జ్ఞానం అనేది స్టెప్ బై స్టెప్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కూడా అవి వదిలిపెట్టకూడదు, దానికి టచ్లో ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ఈ విషయం ఏదైనా ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. కాసేపు అయినా కూడా మనం అది చేయాలి, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా. ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఇది మనం గురువు గారికి చేసే ఒక సేవ అన్నమాట. మరి ఇది చేస్తే మనకేంటంటే భక్తి లత అంటే భక్తి మార్గంలో మనకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. దీని గురించి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక నియమాల ఉల్లంఘనించిన ఇష్టానుసారము, ఒక నిమిషము అది ఉంటే నేను ఓపెన్ చేస్తాను. మీకు తెలుగు మెటీరియల్ ఇచ్చారు కదా ప్రభు గారు, దాంట్లో ఉంటుంది అది. హరే కృష్ణ. సో అది నాకు దొరకట్లేదు కాబట్టి నేను పాయింట్స్ కానీ చెప్పేస్తాను. ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా సాగించే Hare Krishna, Prabhu. Hare Krishna, Raskanand Prabhu. You want to share what you're reading? అవును ప్రభు. You can share, no? Just Okay, to bring the document up. That's it. That will come automatically. ఓకే ప్రభు. వచ్చిందా? ఓపెన్ చేస్తారా మీరు డాక్యుమెంట్? ఓపెన్ చేశాను ప్రభు, ఓపెన్ చేశాను. మీరు స్క్రీన్ 1 కదా షేర్ చేస్తున్నారు?
ఇప్పుడు మారుస్తాను ప్రభు. ఆ పేజీలోకి వెళ్ళిన తర్వాత చేంజ్ చేస్తాను. మీరు అది ఓపెన్ చేసి పెట్టుకోండి సో దట్ టాగుల్. అవును ప్రభు. ఎస్ ప్రభు. డిఫికల్టీ ఉందా? చేస్తాను. ఇప్పుడు చేస్తాను ప్రభు. వచ్చింది, ఓపెన్ చేస్తాను ఫైల్. థ్యాంక్ యూ ప్రభు. సో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే భక్తి లత కృషిస్తుంది అంటే కొంచెం ఎక్స్పాండ్ చేయండి. అలాగే ప్రభు. హరే కృష్ణ. 43. హరే కృష్ణ. ఇప్పుడు కనిపిస్తుందా ప్రభు? సైజ్ పర్లేదా? కొంచెం పెంచండి ప్రభు. చాలు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఇక్కడ ఈ విధంగా భక్తిలత కృషిస్తుంది అనే విషయం ప్రభుపాదులు నాకు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించి ఇష్టానుసారం సాగించే జీవితం ఉన్మత్త వారణం వంటిది. అది భక్తిలతను కూకటి వేళ్లతో పెకలించి నాశనం చేస్తుంది. ఈ విధంగా భక్తిలత శుష్కించిపోతుంది. ఎవరైనా గురువు ఆజ్ఞను ధిక్కరించినప్పుడు ఈ వినాశనం తప్పక జరుగుతుంది. దీనిని గురు ఆవజ్ఞ అంటారు. కనుక భక్తుడు గురువు ఆజ్ఞను ధిక్కరించి ఆయన ఎడల అపరాధం చేయకుండా జాగ్రత్త వహించాలి. అలా ఉపేక్ష చేస్తే తక్షణం భక్తిలత నిర్మూలకమై క్రమంగా దాని ఆకులు ఎండిపోతాయి. అంటే దీనికి అర్థం ఏమంటే భక్తి మార్గంలో మనం వెళ్ళేటప్పుడు గురువు గారికి మనం చెప్పిన ప్రమాణాలు మనం ఫాలో అవ్వకుండా అయిపోయామంటే మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉన్నామంటే ఏమవుతుందంటే అప్పుడు భక్తి మనలో ఉన్న భక్తి అనేది టోటల్ గా ఎండిపోతుంది అనమాట. అది వేళ్లతో పాటు అది ఎండిపోతుంది అనే విషయంగా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి అంతేకాకుండా మనకి గురువు గారికి ఉన్న సంబంధం అనేది తెగిపోతుందనియో మరి గురువు గారిని మనము ఏం చేస్తున్నట్టు అక్కడ గురువు గారి ఆజ్ఞను ధిక్కరించినట్టు అవుతుంది. అది గురువు అపరాధము వైష్ణవ అపరాధం అవుతుంది అనమాట. అది ఒక మహాపాపము. అటువంటిది చేయకూడదు అని ప్రభుపాదుల వారు అంటే ఇక్కడ ప్రభుపాదులు దానికన్నా చైతన్య చరితామృతంలో ఈ విషయం చెప్పబడింది అనమాట. హరే కృష్ణ. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధం 24వ అధ్యాయంలో దీక్ష తీసుకుని గురువు ఆదేశాలు అందుకున్న శిష్యుడు మరే ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా నిస్సందేహంగా వాటిని అమలు పరచాలి. వ్యవసాయాత్మిక బుద్ధిరే కహో కురునందన అన్న భగవద్గీతలో ఉన్న విషయాన్ని మనం ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో ఏ విధంగా ఈ శ్లోకాన్ని వివరించే సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఇదే నిర్ణయాన్ని ప్రకటిస్తూ గురువు ఆదేశము శిష్యుణ్ణి ప్రాణ పదార్థం వంటిదన్నారు. ఇంకోసారి అర్థం చేసుకోవాలి. గురువు యొక్క ఆదేశం అనేది శిష్యుడికి ప్రాణ పదార్థం అంటే ప్రాణము ప్రాణానికన్నా మిన్న అయినది అని చెప్తున్నారు అనమాట. శిష్యుడు తనింటికి వెళుతున్నాడా పరమాత్మ వద్దకు వెళుతున్నాడా వంటి విషయాలన్నీ అవగణించి గురు ఆదేశ పాలనను అత్యంత ప్రాధాన్యతనియాలి. సదా అతడి ధ్యాస గురు ఆజ్ఞ మీదనే ఉండాలి. ఇది పరిపక్వత చెందిన జ్ఞానము. ఆజ్ఞల గురించిన ఆలోచన మాత్రమే కాక వాటి సమగ్రమైన అమలుకు అవసరమైన మార్గాలను అతడు అన్వేషించాలి. మనం ఎల్లప్పుడూ కూడా గురువు ఆజ్ఞలు గురువు గారు చెప్పిన విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఉండాలి. అది స్మరించుకుంటూ ఉండటం మాత్రమే కాదు, అవి మనం మన జీవితంలో ఎలా అమలు పరుచుకోవాలి అనే విషయాన్ని కూడా మనము తప్పకుండా ఆలోచించి దానికైనా మార్గాలు మనము దానికి ఏం మార్గాలు ఉన్నాయనే దాని గురించి మనము అన్వేషించాలి. అంటే ప్రయత్నం అనేది చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇంతకు ముందు మనము కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకున్నారు కదా. మరి దీక్ష తీసుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి వాటిని ఎలా పాటించాలి లేకపోతే మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని కోసము వాళ్ళు ప్రయత్నించాలన్నమాట. హరే కృష్ణ.
అంటే నువ్వు ఇట్లా ఉంది వినపడుతున్నాను. మళ్ళీ ఇట్లా ఎందుకు అయింది? పోయినా చెప్పులు వేసుకో పైకి పోదాం. హరే కృష్ణ. ప్రభు మ్యూట్ చేస్తారా? వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. ప్రభుజీ హరే మ్యూట్ కృష్ణ. చేశారు ప్రభుజీ, మీరు చెప్పొచ్చు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఏం చెప్తున్నారంటే శిష్యుడు క్రమశిక్షణతో మెలగాలి. ఇది మనకి ముఖ్యమైన విషయము. ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించామంటే అర్థం ఆ మహాత్ముడు నిర్దేశించిన నియమాలకు బద్ధులమై ఉంటామని స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నట్లే. మనం ఒకసారి వాళ్ళ యొక్క శరణాగతి తీసుకున్న తర్వాత అంతే, ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనము చేస్తామని మనం ఒప్పుకున్నట్టు అనమాట. శిష్యుడు అంటే అదే అర్థము. గురూజీ మీ ప్రతి మాటకు నేను సమ్మతిస్తున్నాను. శిష్య అనే సంస్కృత పదం నియమాలకు బద్ధుడు అనే అర్థాన్ని ఇస్తుంది. శిష్యుడు అంటే ఏంటి? నియమాలకు బద్ధుడు. గురువు గారు ఇచ్చే నియమాలకు మనము బద్ధుడై ఉంటాము అనే విషయం అనమాట. మరి ఆంగ్ల భాషలో శిష్యుడిని డిసైపుల్ అంటాము. దానికి అర్థము డిసిప్లైన్ అనే ఒక పదం నుంచి క్రమశిక్షణ కలవాడు డిసైపుల్ అంటారనమాట. ఎలాగా డిసైపుల్ కి డిసిప్లైన్ కి సంబంధం ఉందో అదే విధంగా తెలుగులో ఏం చెప్తున్నారు? బద్ధుడు అంటే నియమాలకు బద్ధుడు. గురువు గారు చేసిన నియమాలకు మనము బద్ధుడుగా ఉంటాం అనమాట, కంట్రోల్ గా ఉంటాం అనే విషయము. మరి డిసిప్లిన్ కలవాడు డిసిపుల్. కనుక గురువు ద్వారా శిష్యుడవుతాడు, శిక్షితుడవుతాడు. అంటే గురువు గారు మనకు అనేక విషయాలు నేర్పిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాము కాబట్టి శిక్షితుడవుతాము. స్వీయ సుఖాలకు భంగకరమైన సరే గురువాజ్ఞను నేడు పాటించి తీరుతాననే నిర్ణయంపై శిష్యుడు నిలబడాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ? స్వీయ సుఖాల కంటే మన యొక్క సొంత సుఖాలకు, మన యొక్క ఆనందానికి గురువు గారు ఇచ్చే యొక్క ఆజ్ఞలు కానీ వాళ్ళు నేర్పించే విషయాలు మనకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనము అవి పట్టించుకోకూడదు. గురువు గారి ఆజ్ఞని నేను పాటిస్తాను అనే విషయాన్ని మనము ఎప్పుడు మనసులో పెట్టుకొని పాటించాలి అనే విషయం చెప్తున్నారు. ఇంకొక విషయము, ఆధ్యాత్మిక గురువు ఆశ్రయం పొంది ఆయనను హృదయపూర్వకంగా సేవించాలి అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక ఉన్నతి సులభ మార్గం ఆధ్యాత్మిక గురువు ఆశ్రయం పొంది ఆయనను హృదయపూర్వకంగా సేవించటం. ఇదే విజయ రహస్యము. మన యొక్క భక్తి మార్గంలో సక్సెస్ ఏంటది? గురువు గారి యొక్క ఆజ్ఞలు మనం హృదయపూర్వకంగా మనము పాటించడం అనేది, ఆయన్ని సేవించడం అనేది అనమాట. ఇదే మన యొక్క సక్సెస్ ఫార్ములా అనమాట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తన గురు ప్రార్థనలో తెలిపిన యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదాత్ అనే యొక్క మనం చూసుకున్నాము. అంటే అదేంటి? గురువు గారు అనేది భగవంతుని యొక్క ప్రసాదము. గురు కరుణ పొందితే దేవుని కరుణ పొందినట్లే అనమాట. గురువు గారి కరుణ పొందితే దేవుని కరుణ పొందినట్లు. ఇది ముఖ్యమైన విషయం అనమాట. తన భర్త కర్దమముని సేవించడం ద్వారా దేవహుతి ఆయన సాధించిన విజయాల్లో కూడా పాలు పంచుకుంది. అదే విధంగా నిష్కపటుడైన భక్తుడు గురు సేవ ద్వారా గురువు దయను భగవత్ కృపను కూడా పొందుతాడు. సో గురువు గారి యొక్క దయను పొందటమే కాకుండా భగవత్ కృపను కూడా మనం పొందుతాం ఎప్పుడు? గురువు గారికి మనం సేవ చేసుకున్నప్పుడు అనమాట. మరి ఆధ్యాత్మిక గురువు గారి యొక్క వచనాలను మనము తప్పకుండా అనుసరించాలి. గురువు లక్ష్య నిర్వహణకు కంకణబద్ధుడైన శిష్యుడు గురువాణి సేవ లేక వపు సేవ ద్వారా సర్వతం పరమాత్మ సాంగత్యం పొందుతాడు. వపు సేవ, వాణి సేవ అంటే, వపు సేవ అంటే గురువు గారు మనం ముందున్నప్పుడు, మనం అతని దగ్గర ఉన్నప్పుడు మనం చేసుకునే సేవలు అనమాట. వాణి సేవ అంటే గురువు గారు అక్కడ ఉన్నా లేకపోయినా ఆయన పంపించే ఆజ్ఞలను మనము పాటించడం అనమాట. అది వాణి అంటే వాళ్ళ యొక్క స్వరం అనమాట. స్వరాన్ని విని మనం అది పాటిస్తున్నాం అనేది. సో పరమాత్మను చూడటం ఈ మార్గం ద్వారానే ఉంది. ఒక వంక బృందావనంలోని లతను మొదల్లో ఆయన అన్వేషిస్తూ, మరోపక్క విషయ సుఖాల్లో మునిగి తేలటం కంటే కేవలం గురువాజ్ఞ పాటించడం ద్వారా పరమాత్మను చేరటం సులభము అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఇంకా వేరే చాప్టర్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది. ఇంకొక ముఖ్యమైన చాప్టర్ ఏమంటే ఈ వపు వాణి సేవ అనమాట. గురువు గారికి మనం వపు సేవ, వాణి సేవ అనేది ఎలా చేసుకుంటాం అనేది. నేను ఇంతకు ముందు చెప్తున్నట్టు దానికి ఒక పవర్ పాయింట్ స్లైడ్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేస్తాను. ప్రభు ఇందాక మీరు చెప్పిన పాఠ్యాంశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ లెసన్ 10కి వెళ్లే ముందర ఎవరికైనా ప్రశ్నలు ఉంటే
తీసుకోవచ్చు ప్రభు. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. హరే గురువు కృష్ణ. సేవ గురించి ఏమైనా మర్చిపోయాను ఈ డౌట్స్ విషయం. ఉంటే హరే కృష్ణ. హరే కృష్ణ. కరెక్ట్. సారీ, మర్చిపోయాను ఈ విషయము. దయచేసి మీకున్న ప్రశ్నలు అడగండి, దాని గురించి మనం ఇక్కడ చర్చించుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ. వపు సేవలు అంటే ప్రభుజీ? వపు అంటే ఫిజికల్ గా గురువు గారు మన దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే మనం గురువు గారి దగ్గర ఉన్నప్పుడు చేసుకునే సేవల్ని వపు సేవ అంటాము. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు దండోత్ప్రణామాతాజీ. ప్రభుజీ. ఇప్పుడు మనం గురువుకి చేయవలసిన సేవల్లో 4 నియమాలు ఇంకా 2 చెప్పుకున్నాం కదా, అందులో ప్రసాదం గురించి చెప్పుకోలేదు ప్రభుజీ మనం. అవును మాతాజీ, చెప్పాను నేను. ప్రసాదము చేయటము గురువు గారు, మనము గురువు గారు ఉన్న ప్రదేశానికి వెళ్ళినా సరే, లేకపోతే గురువు గారు మనం ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు మనం గురువు గారికి ఏమేమి సేవలు చేసుకుంటామని చెప్పాను కదా. వాహన సేవ చేసుకోవచ్చు, గురువు గారికి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వచ్చు, లేకపోతే గురువు గారికి స్నానానికి ఏర్పాట్లు చేయొచ్చు, ప్రసాదం కూడా చేయొచ్చు, మాలలు కూడా మనము కట్టొచ్చు అనే విషయం చెప్పాను కదా మాతాజీ. ఇక్కడ ప్రభుజీ 4 నియమాలు 16 రౌండ్స్ మనం చేసేవి, అందులో ప్రసాదం తప్పనిసరి అని మనం చెప్పుకోలేదు ప్రభుజీ. మాతాజీ తప్పనిసరి కాదు ఇది. గురువు గారికి మనము అంటే ఇవి మనం ఇచ్చేది ప్రమాణాలు అనమాట. అంటే మనము శపథాలు అనమాట కదా. ఆ శపథాలు తీసుకునే దాంట్లో ఈ 4 తప్పకుండా 4 నియమాలు, ఇంకా మాలలు జపం చేయటం అనేది. ఇది కాకుండా మనం ఏమేమి సేవ చేసుకుంటాం అనేది మాతాజీ. ఎలాగైతే మన ఇంట్లో మనము దేవతల యొక్క ఆరాధన కోసము పూజ గది పెట్టుకుంటాం కదా, అప్పుడు మనం ఏమేం కార్యక్రమాలు చేసుకుంటాము, భగవంతునికి పూజ చేసుకుంటాం కదా, దాని తర్వాత ప్రసాదం నైవేద్యాలు పెట్టుకుంటాము, అప్పుడప్పుడు మనము పూజ గది శుభ్రం చేస్తూ ఉంటాము. ఆ విధంగా మనం గురువు గారిని కూడా భగవంతుడిలాగా తలుచుకున్నప్పుడు, గురువు గారి యొక్క దర్శనం మనకు కలుగుతున్నప్పుడు మనం ఆయన చేసుకునే యొక్క సేవలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రభు, ఐ థింక్ మాతాజీ ఏం చెప్తున్నారంటే, ఐ థింక్ నాకు అర్థమైన ప్రకారం, ఇప్పుడు నేను ఐ షేర్ మై స్క్రీన్ ప్రభు, నేను చెప్తాను. కనబడుతుంది కదా, ఇది దుబాయ్లో మా ఇంట్లో ఉండే మందిరం అన్నమాట. ఈ మందిరం మనం చూస్తే ఒకవైపు మా యొక్క దీక్షా గురు పరమ పూజలైన జయపతాక సామార, తర్వాత ప్రభుపాదులు, తర్వాత గురు పరంపర గోస్వాములు, తర్వాత భక్తులు ఉన్నారు. ఎప్పుడైతే మనం భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి నైవేద్యం నుండే పళ్ళు కానీ పదార్థాలు కానీ పెట్టి మనం నైవేద్యం చేస్తామో, అది మనం ముందు గురువుకి ఇస్తాం అన్నమాట. మన ప్రణామ మంత్రాలతో ఆ యొక్క నైవేద్యం యొక్క మంత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అది మనం గురువుకి అర్పిస్తే గురువు మన తరఫున భగవంతుడికి అర్పిస్తాడు. ఆ మాతాజీ చెప్పే ప్రసాద సేవ ఇది రోజు మనం చేసుకునే భక్తియుక్త సేవలోను గురువుకి ఒక సేవా భావంతో చేసేదన్నమాట. అంటే మనం చేసే ప్రతి పూజ కూడా ప్రసాదమే కాదు, మనం చేసే జపమాల, మనం చదువుకునేవి, మనం చేసే స్తోత్రాలు, మనం పాటించే నియమాలు అన్నీ కూడా గురువు యొక్క సేవ ద్వారా, గురుముఖంగా మనకు వచ్చిన జ్ఞానాన్ని గురు ద్వారా మళ్ళీ భగవంతుడికి అర్పిస్తున్నాం. ఎందుకంటే భగవంతుడే తను డైరెక్ట్గా ఏది నేను స్వీకరించను, కేవలము గురువు ద్వారా వస్తేనే వస్తుంది కనుక మనం చేసేది ప్రసాదమైన మన యొక్క ప్రమాణాలైనా అన్ని గురువు ద్వారానే వస్తాయి. దీంట్లో మన వైష్ణవ సాంప్రదాయంలో నైవేద్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం పాటించే నియమాలు, మనం పాటించే ఒట్లు, మనం పాటించే ప్రమాణాలు కాకుండా మనం చేసే ప్రసాద సేవనం, నైవేద్య సేవనం అంటే నైవేద్యం చేసి భగవంతుడికి అర్పించడం కూడా గురువు ద్వారానే అర్పించడం. ఇది కూడా ఒక కంపల్సరీ ఉంటుంది. అంటే డైరెక్ట్ గా మనం భగవంతునికి అర్పించకుండా గురువు ద్వారా అర్పిస్తాం కాబట్టి ఐ థింక్ మాతాజీ ఇస్ కమింగ్ టు దట్ పాయింట్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ కరెక్టేనా? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే 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 మాతాజీ. అంటే ఈ విషయం గురించి ఆల్రెడీ మనం చెప్పారు కాబట్టి నేను ఇక్కడ చెప్పింది గురువు గారికి డైరెక్ట్ గా సేవ చేసుకునేటప్పుడు ఏం చేసుకుంటాం అనే విషయాన్ని చెప్పాను అనమాట. మనం ఇంట్లో ఎప్పుడు కూడా అది మనం ప్రసాదం నైవేద్యం పెట్టుకుంటాం, అది గురువు గారికి మనము అర్పించుకుంటాము. గురువు గారు ఎలాగైతే ఆ మంత్రాలు ఉన్నాయి కదా, మనం
నమో విష్ణుపాదాయ అని చెప్పుకుంటూ తద్వారా మనము వాళ్ళకి నైవేద్యం పెడతాం అనమాట. అది ఒకటి, ఇది ఒకటి మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. లేకపోతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామా? హరే కృష్ణ ప్రభు. మాతాజీ అడగండి. వాణి సేవ అంటే ఏం ప్రభుజీ? వాణి సేవ, వాణి అంటే ఏంటి మాతాజీ? వాణి అంటే శబ్దము కదా, శబ్దం కదా. అంటే గురువు గారు మన దగ్గర లేదనుకుందాము, అప్పుడు వాళ్ళు చెప్పిన విషయాల్ని మనము పాటించడం అనేది వాణి సేవ అనమాట. గురువు గారు మన దగ్గర ఉంటేనే మనం చేయాలని లేదనమాట. ఎక్కడున్నా కూడా వాళ్ళు చెప్పిన విషయాలను మనం పాటించడం అనేది వాణి సేవ అంటారు. ఇప్పట్లో మనము ఎక్కడెక్కడో ఉంటున్నాం కదా, ఎన్నో ప్రపంచంలో నలుమూలలో ఉంటున్నాము. గురువు గారు వేరే ఎక్కడో ఉంటారు, వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరు భక్తుల కోసము, శిష్యుల కోసం వాళ్ళు కొన్ని ఉపదేశాలు ఇస్తూ ఉంటారనమాట. ఆ ఉపదేశాలు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఎక్కడున్నా కూడా మనం ఎలాగది పుస్తక రూపంలోనో, లేకపోతే మనం ఇప్పుడు ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ ద్వారానో, లేకపోతే వేరే ఈమెయిల్ గానో, వాట్సాప్ మూలంగానో ఎలాగానో మనకి చేరుతాయన్నమాట. దాన్ని మనం విని మనం ఫాలో అవటం, దాన్ని వాణి అంటారు. అంటే గురువు గారు దగ్గర ఉంటే వపు, అంటే ఫిజికల్ గా అంటే వపు అన్నమాట. ఫిజికల్ గా ఎప్పుడు వాణి రూపంలో వాళ్ళ యొక్క గొంతు ద్వారా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ఫాలో అవటాన్ని వాణి అంటాం. హరే కృష్ణ. స్క్రీన్ షేర్ చేసుకోండి. ఇప్పుడు చెప్తారు అదే టాపిక్. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, రెండు సేవలలో దేనికి మనము అంటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దేనికి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుజీ? దీంట్లో మాతాజీ ప్రియారిటీ అని ఏం చెప్పలేము. ఎందుకంటే గురువు గారు, ఇప్పుడు గురువు గారి దగ్గర మీరు ఉన్నారు అనుకోండి, అప్పుడు అదే మీకు ఇంపార్టెంట్ కదా. ప్రభు, రసికానంద్ ప్రభు, సారీ టు ఇంటర్ఫియర్. ఈ ప్రశ్న మాతాజీ ఈ యొక్క ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య అదే ఈ యొక్క మాడ్యూల్. మీరు కొంచెం ఆగండి, మీ ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. కృష్ణ ప్రభు చాప్టర్ లో వస్తుంది మాతాజీ అది. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. అంటే వాణి సేవ గురించి ప్రభుజీ. ఎందుకంటే వాణి సేవ మనము గురువుది చెప్పిన అంశాలు కానీ, గురువు చెప్పిన మాటలు కానీ, గురువు చెప్పిన నియమాలు కానీ ఆ శిష్యుడు వాటిని తెలుసుకొని వేరే వాళ్ళకి అర్థం చేయడము అని మనం తెలుసుకుంటున్నాము వాణి సేవ అని. సో అలాంటప్పుడు మనము ఆ అందజేయడంలో, మనం అర్థం చేసుకోవడంలో ఏదైనా పొరపాటు జరిగి, ఇప్పుడు చెప్పే విధానంలో శిష్యుడు గురువు చెప్పినట్లుగా అర్థం చేసుకోకపోవచ్చు ప్రభుజీ. సో తన చెప్పింది ఒకలాగా అనుకొని చెప్తే తిన ఒకలాగా ఇంటర్ప్రిటేట్ చేసుకొని తన చెప్పడం ఆ సేవకి అది ఎలా మనం తీసుకోవాలి ప్రభుజీ? హరే కృష్ణ. చెప్పండి. ఐ హోప్ మీకు నాకు అర్థమైంది అనుకుంటున్నాను. అవును మాతాజీ. రసికానంద్ ప్రభు, ఐ థింక్ యూ షుడ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ది క్లాస్. వాళ్ళ దగ్గర ప్రశ్నలన్నింటి సమాధానాలు దీంట్లో ఉన్నాయి. అలాగే మాతాజీ. ఈ ప్రశ్నకి ఈ వచ్చే ఎపిసోడ్ లో వాపు వాణిలో వస్తుంది మాతాజీ. ఈ స్లైడ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు అడిగినట్టు వపు అంటే ఏంటి, వాణి అంటే ఏంటి అనే ప్రశ్నకు, వపు అంటే ఫిజికల్ బాడీ, గురువు గారిని మనం నేరుగా చూసుకోవటం అనమాట. వాణి అంటే వాళ్ళ యొక్క మాటలు, లేకపోతే వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో దీని గురించి ఒక ముఖ్యమైన శ్లోక చైతన్య మహాప్రభు ద్వారా చైతన్య చరితామృతలో ఉందన్నమాట. సాధు సంగ సర్వశాస్త్రీకయ
లవమాత్ర సాధుషంగా సర్వసిద్ధి హయ. అంటే మనం సాధువుల యొక్క సాంగత్యము ఒక్క క్షణకాలం ఉంటే కూడా మనకు సరిపోతుంది అనమాట. అది ఈ విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనం ఎప్పుడు కూడా గురువు గారి దగ్గరే ఉండాలి, సాధువుల దగ్గరే ఉండాలి, అప్పుడే మనం ఉద్ధరించబడతామని అనుకోకూడదు అనమాట. క్షణకాలము లవమాత్రం అంటున్నాం అంటే కొంచెం ఒక క్షణకాలం ఉంటే కూడా చాలన్నమాట, మన యొక్క జీవితం ఉద్ధరించబడుతుంది అనే విషయం చెప్తున్నారు. దీనికి మనకి నారద మహర్షి యొక్క జీవితంలో ఆయన నారదునిగా జన్మించడానికి ముందు ఆయన ఒక శూద్రుని యొక్క తల్లికి జన్మించడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఆ ఊరిలో వచ్చిన భక్తుల సాంగత్యం దొరికిన ద్వారా ఆయన ఏమయ్యాడు, గొప్ప భక్తుడయ్యాడు. తద్వారా ఆయన మరు జన్మలో నారద మహర్షి అయ్యే అవకాశం జరిగింది అనమాట. కాబట్టి సాధు సంఘం అనేది మనకి కొంచెం ఒక సమయం ఉంటే కూడా చాలు, గురువు గారి యొక్క కృప అనేది అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏం చెప్తున్నారంటే సర్వశాస్త్రాల్లో ఈ విషయం చెప్పబడింది. ఏమని చెప్పారు? లవమాత్ర సాదృశ్యంగా సర్వసిద్ధికయ అంటే సర్వశాస్త్రాల్లో ఏం చెప్పారంటే విశుద్ధుడైన భక్తుని అంటే గొప్ప భక్తుని యొక్క మనకి సాంగత్యం క్షణకాలం ఉంటే కూడా చాలు. ఎందుకు? సర్వాన్ని మనం జయించగలుగుతాం. సర్వం అంటే ఏంటంటే మనము ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక సందర్భంలో చైతన్య మహాప్రభులు వారు సనాతన గోస్వామి మహారాజుకి చెప్పడం జరిగింది అనమాట. ఏం చెప్పారంటే వైష్ణవ సంప్రదాయాన్ని పాటించడం, గౌరవించడం భక్తుడి స్వాభావిక లక్షణము. మరి ప్రియ సనాతన, నీవు సర్వ ప్రపంచానికి మోక్షాన్ని ఇయ్యగలవు. అంటే ఆయన అంత గొప్ప భక్తుడు అంట సనాతన గోస్వామి అనమాట. దేవతలు, మహాత్ములైన సాధువులు కూడా నీ స్పర్శతో పునీతులవుతున్నారు. అయినా కూడా వైష్ణవ సంప్రదాయాన్ని పాటించడం, గౌరవించడం భక్తుని స్వాభావిక లక్షణము అని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన గురించి మెచ్చుకుంటున్నారు. వైష్ణవ సంప్రదాయ పరిరక్షణము భక్తుడికి శోభనిస్తుంది. ఎవరైనా ఈ సంప్రదాయాలు ఉల్లంఘిస్తే అతడిని చూచి లోకులు పరిహసిస్తారు. అంటే మనం భక్తి మార్గం నుంచి ఒకసారి పడిపోయామంటే, పతనం చెందామంటే లోకులు వాళ్ళని చూసి పరిహసిస్తారంటే నవ్వుకుంటారు. అలా అతడు ఈ లోకానికి పరలోకానికి కూడా కాకుండా పోతాడు అని చెప్తున్నారు అనమాట. ఈ మర్యాదలను పాటించి నువ్వు నా మనస్సును చూరగొన్నావు అంటే నువ్వు అంత గొప్ప భక్తుడిగా ఉన్నావు, అంత గొప్ప సేవలు చేస్తున్నావు కాబట్టి నన్ను నువ్వు బాగా అట్రాక్ట్ చేసావు అనే విషయాన్ని చైతన్య మహాప్రభులు వారు సనాతన గోస్వామితో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మరి గురువు గారిని గురించి మనం గురువు గారి దగ్గర ఎలాగా అంటే వపు అనే విషయానికి వచ్చినప్పుడు గురువు గారి దగ్గర ఉన్నప్పుడు గురువు గారిని మనం ఎలా అనుసరించాలి, ప్రశ్నలు అడగాలనే దానికి వచ్చినప్పుడు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశందితే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శన. అంటే దీనికి అర్థము నెక్స్ట్ శ్లోకాలు ఉంది, నెక్స్ట్ స్లైడ్ లో ఉంది. ఆధ్యాత్మిక గురువును చేరి పరమ సత్యాన్ని నేర్చుకో, ఆయనకు వినయంగా సేవిస్తూ నీ సందేహములను అడుగు. అట్టి మహాత్ములకు నీకు జ్ఞానోపదేశం చేయగలరు, ఎందుకంటే వారు స్వయంగా భగవత్ తత్వాన్ని దర్శించిన వారు అని చెప్తున్నారనమాట. మరి ఇక్కడ కొన్ని మనం తెలుగు నోట్స్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట, అది కూడా మనం చూసుకుందాము. గురు సన్నిధిలో సక్రమ ప్రవర్తన, శిష్యుడు పాటించవలసిన మర్యాదలు, దీన్ని హరిభక్తి విలాసంలో చెప్పబడింది అనమాట. ఆధ్యాత్మిక గురువును చూచిన తక్షణం శిష్యుడు మొదలు నరికిన చెట్టులా సాష్టాంగ పడాలి, అంటే దండ ప్రణామం చేయాలన్నమాట. దానికి అర్థం ఏమంటే ఎలాగైతే మనం ఒక కర్రని లేకపోతే పొలం చేతులు పెట్టుకుని వదిలేస్తే ఎలా కింద పడిపోతుందో ఆ విధంగా మనం పడాలి అని చెప్తున్నారు. నరికిన చెట్టు ఎలా పడిపోతుందో ఆ విధంగా గురువు వచ్చినప్పుడు ఆయనను ముఖాముఖి దర్శించుకోవాలి. ఆయన నిర్గమించేటప్పుడు ఆయనను అనుసరించాలంటే గురువు గారు వెళ్ళేటప్పుడు ఆయన వెనకనే మనం వెళ్ళాలి. గురువు గారి అనుమతి తీసుకోకుండా ఆయన వద్ద నుండి నిష్క్రమించరాదు. గురునామం ఉచ్చరించేటప్పుడు అశ్రద్ధ తగదు, ఎంతో గౌరవంగా ఆయన పేరు పలకాలి. గురువు నడక, ఆయన చేసే పనులు, ఆయన కంఠస్వరం ఎప్పుడూ అనుకరించరాదంటే గురువు గారు చేసే విధంగా మనం చేసి చూపించకూడదు అనమాట, అంటే మిమిక్రీ చేయకూడదు అని చెప్తున్నారు. ఆయన వాక్కులను మర్యాదలతో మన్నించాలి. గురువు తనను శిక్షించినా దానిని ఆయన నిర్ణయంగా భావించరాదు. గురువు గారు ఒకసారి మన దగ్గర కఠినంగా మాట్లాడవచ్చు, దాని గురించి మనం బాధపడకూడదు అనమాట. అన్ని గురువు గారు మనకు మంచి కోసమే చేస్తున్నారు. బంగారాన్ని ఎలా మనము
అగ్నిలో వేస్తే తద్వారా ఆభరణాలు అవుతుందో అదే విధంగా గురువు గారు మనం చేస్తున్నారని అనుకోవాలన్నమాట. గురు నింద, శాస్త్ర నింద, దైవ నింద జరిగితే శిష్యుడు సహించరాదు, తక్షణం ఆ స్థలం నుండి వదిలి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడైతే కొన్ని ప్రదేశాల్లో మనం ఉన్నామనుకోండి, అక్కడ గురువు గారిని నిందించడం, లేకపోతే శాస్త్రాల గురించి ఎవరైనా అవమానిస్తున్నా, లేకపోతే భగవంతుని గురించి ఎవరైనా అవమానించి మాట్లాడుతూ ఉంటే ఆ స్థలం నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి, అక్కడ మనం ఉండకూడదు అనే విషయం చెప్తున్నారు అనమాట. తర్వాత గురువు ధరించిన మాల, ఆయన పడక, పాదరక్షలు, ఆసనము, ఆయన నీడ మరియు ఆయన వాడే బల్ల వేటికును పొరపాటును కూడా కాళ్ళు తగులరాదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం వాటన్నిటిని కూడా. ఆయన ముందు కాళ్ళు చాపుకోవటము, ఆవులించటము, నవ్వటం, మర్యాదకరమైన ధ్వనులు చేయటం పనికిరాదు. గురు సమక్షంలో శిష్యుడు ఆసనం పైన గాని పడక మీద గాని కూర్చోరాదు. గురు సమక్షంలో మనం ఆసనం మీద కూర్చోకూడదు, లేకపోతే పడక మీద కూర్చోకూడదు అనమాట, కింద కూర్చోవాలి. గురువును వదిలి వేరొకరిని పూజించకూడదు. గురువు సముఖంలో వేరొకరిని దీక్ష నేయటము, శాస్త్రాలను వివరించటము, ఆధిక్యాన్ని చూపించడం శిష్యుడికి తగదు. గురువు గారు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా ఏమంటారంటే దాన్ని మనం చాలా అణకువగా ఉండాలన్నమాట. గురువు గారిని మించి మనం ఏది కూడా మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. అతడు గురువును ఆదేశించకూడదు, గురువుని మనం ఆదేశించకూడదు, ఆయన్ని మనం అనుసరించాలి. గురువును కూడా అంతే గౌరవం మనం చూపాలి. మన గురువు గారి యొక్క గురువు కూడా ఆ విధంగా గౌరవం చూపించాలి అన్నమాట. తర్వాత ముఖ్యమైన విషయము, గురుపత్ని, పుత్రుడు మరి ఆయన బంధువులను గురువులాగానే గౌరవించాలన్నమాట. వాళ్ళ కుటుంబాన్ని కూడా మనం గౌరవించాలి. కానీ గురుపుత్రుని శరీరాన్ని శుభ్రపరచటము, అతన్ని ఉచ్చిష్టం తీయటము, కాళ్ళు కడగటం వంటివి చేయరాదు. మనం గురువు గారికి సేవలు చేసుకోవచ్చు, ఆయన పాదాలకు మనం మసాజ్ చేసుకోవచ్చు, ఆయనకు అన్ని విధాలుగా సేవలు చేయొచ్చు. కానీ వాళ్ళ యొక్క పుత్రునికి అటువంటి సేవలు అనేది మనం చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళని మనం గౌరవించాలి, గురువు గారికి చేసిన విధంగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. తర్వాత గురువు గారిని స్వయంగా సేవిస్తే ఆయన శరీరానికి స్వాంతన కలిగించాలి. అంటే గురువు మన దగ్గర, అది వప్పు సేవ అని వచ్చినప్పుడు గురు శుశ్రూషయ అంటే గురువు గారిని స్వయంగా సేవిస్తూ ఆయన శరీరానికి స్వాంతన నీయటం, స్నానాధికాలు, వస్త్రధారణ, నిద్ర, భోజనం వంటి విషయాల్లో ఆయనకు సహాయపడటం, దీనినే గురు శుశ్రూషణం అంటారు. గురువు వద్ద శిష్యుడు అత్యంత అధమమైన సేవకుడిగా పని చేయాలి. అధమమైన అంటే మనం చాలా అణకువతో ఉండాలన్నమాట. మరియు తన సర్వస్వం అతని పాదార్పణం చేయాలి. మనం గురువు గారి పాదాల దగ్గర మనము శరణాగతి తీసుకున్నప్పుడు అన్నీ కూడా ఆయన పాదాలకు సమానం అని అనుకోవాలన్నమాట. దానికన్నా కొంచెం కూడా మించి లేదు అనుకోవాలన్నమాట. మన వేదాల్లో చూసుకుంటే గురువు గారి పాద ధూళిని తీసి మనం తలకు నార్చుకోవాలి అంటారనమాట. అదే మనం చేసే మన యొక్క నిజమైన స్థితి అనేది. పెద్ద పెద్ద రాజులు కూడా ఆ విధంగా చేసుకొని ఉన్నారనమాట. గురువు గారి యొక్క గొప్పతనం అలా ఉంటుంది. సో వజ్ర కఠోరంగా మరియు కుసుమ కోమలంగా, మరి గురువు గారిని వచ్చినప్పుడు ఒక వైష్ణవ ఆచార్యుడు తన నియమాలను దృఢంగా పాలిస్తాడు. కానీ అతడు పిడుగు వలె కఠినంగా ఉన్న అవసరమైనప్పుడు పూల వలె సున్నితంగా ఉంటాడు. అలా నిజానికి అతడు సర్వస్వతంత్రుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వైష్ణవ ఆచార్యుడు అంటే గురువు గారు అనమాట. గురువు గారు ఎలా ఉంటారంటే తన నియమాల విషయాలకు వచ్చినప్పుడు దృఢంగా ఉంటారు, మనల్ని పాటించి స్ట్రిక్ట్ గా ఉంటారనమాట. దాని విషయంలో పిడుగులాగా కఠినంగా ఉంటారు. కానీ అదే సమయంలో మన మీద కూడా ఆయన చాలా జాలి చూపిస్తూ ఉంటారు అనే విషయం కూడా చెప్తారనమాట. మరి ఆయన అన్నిటిలో కూడా స్వతంత్రుడు, ఎందుకంటే గురువు గారు భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి ఆయనకి అన్ని కూడా కరెక్ట్ గా ఎలా ఏది అనేది తెలుసు కాబట్టి మనం అవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. దాన్ని మనం ప్రశ్నించకూడదు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయం చైతన్య చరితామృతంలో చెప్పబడింది. శ్రేయస్త్రు గురువత్ వృత్తిర్ నిత్యమేవ సమాచరే అంటే గురుపుత్రేషు దారేషు గురోశ్చేవ స్వబంధువ అంటే గురుపత్ని, పుత్రుడు మరి ఆయన్ను బంధువులను గురువు వలనే గౌరవించాలి. ఇంతకుముందు మనం చూసుకున్నాము దానమాట. ఇంకా ఆధ్యాత్మిక గురువు కుటుంబ సభ్యులు ఆయన్ను సామాన్య మానవులుగా పరిగణిస్తారు. ఇదేమంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక గురువు ఉన్నారనుకోండి, లేకపోతే ఆ గురువు గారి కుటుంబానికి సంబంధించిన వరకు ఆ గురువు గారు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ సామాన్యమైన మానవుడిగా తలుచుకోవచ్చు అనమాట. కానీ మనము వాళ్ళు సామాన్యుడిగా తలుచుకుంటున్నారు కదా అని మనం కూడా అలా అనుకోకూడదు. మనం గురువు గారిని భగవంతుడితో సమానంగా ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం అన్నమాట.
ఆధ్యాత్మిక గురువు యొక్క జ్ఞాన సోదరులను గౌరవించాలి. మరి గురువు గారినే కాకుండా మనం గాడ్ బ్రదర్స్ అంటాం కదా, ఆ గురువు గారితో ఉన్న జ్ఞాన సోదరుని అందరిని కూడా మనము అదే విధంగా సమానంగా గౌరవించాలి అనే విషయం చెప్తున్నారు అనమాట. ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. చైతన్య మహాప్రభు యొక్క ఆధ్యాత్మిక గురువు అయిన ఈశ్వరపురి, అద్వైతపురి వీరిద్దరును నిత్యానంద ప్రభువుకు గురువైన మాధవేంద్రపురి శిష్యులు. సో చైతన్య మహాప్రభు ఆధ్యాత్మిక మాతృడైన అద్వైత ప్రభువును ఎల్లప్పుడూ గౌరవించాలి. ఎందుకంటే గురువు జ్ఞాన సోదరుని గురువుతో సమంగా గౌరవించాలి. సో గురువు గారి యొక్క భక్తి మార్గంలో ఉన్న సోదరుడు అనమాట. అంటే మనము గాడ్ బ్రదర్స్ అంటాం, ఇది మనం ఇంగ్లీష్ లో. వాళ్ళని మనం సమానంగా గౌరవించాలి. వైష్ణవ సంప్రదాయాన్ని పాటించడం, గౌరవించడం భక్తుడి స్వాభావిక లక్షణము. మరి భక్తులైన వాళ్ళు వైష్ణవ సంప్రదాయాన్ని మనం తప్పకుండా పాటించాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు అనమాట. ఈ విషయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, సనాతన గోస్వామి గారికి చైతన్య మహాప్రభువులు ఏం చెప్పారు అనే విషయాన్ని. మరి ఏదైనా కూడా మనం చేసేటప్పుడు సవాలు చేసే విధంగా ఉండకూడదు, ఛాలెంజ్ అనే విధంగా ఉండకూడదు అని చెప్తున్నాను. అంటే భాగవత ప్రవచనం వినేవారు వారికి సందేహాలు వస్తే అడిగేటప్పుడు మనం ఏమనగాలి, వాళ్ళని చాలా వినయముతో అడగాలి అనే విషయం చెప్తున్నారు అనమాట. మరి మీరు ఇది చెప్తున్నారు కదా, మరి ఈ మాటకి ఏంటి అర్థము చెప్పగలుగుతారా అని మనం అడగకూడదు అనమాట. మనం చాలా వినయంగా అడగాలి. దీనికి ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు ఇక్కడ మీరు భక్తులు అడిగే ప్రశ్నలు అనేది చాలా వినయంగా ఉంటున్నాయి అనమాట. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా చెప్పేటప్పుడు థ్యాంక్ యూ ప్రభు, మంచి విషయాలు చెప్తున్నారని చెప్తూ ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారా అని అడుగుతున్నారు కదా, అదనమాట అది వినయపూర్వకంగా అడిగే ఒక విధానము. ఆ విధంగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా ఆ విధంగా అడగాలి. దీనికి నైమిషారణ్యంలో సాధువులు అందరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు సూత గోస్వామి వారు ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంది. మరి పరీక్షిత్ మహారాజు తను వచ్చి ఇంకా అడవులకు వచ్చినప్పుడు, అంటే అన్ని త్యజించి సన్నిసించి అడవికి వచ్చినప్పుడు సుఖదేవ గోస్వామి వారి దగ్గర ఏ విధంగా ప్రశ్నించారు, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండింది, ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. మరి మనం అడిగే ఒక సందేహాలు అనేవి ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక శాస్త్ర సంబంధంగా ఉండాలంటే భక్తికి సంబంధమైన విషయాలే ఉండాలి, కానీ మా ఆధ్యాత్మిక మార్గం లేకుండా భౌతిక సంబంధమైన విషయాలు మనం అడగకూడదు, లౌకికమైన విషయాలు అడగకూడదు అనే విషయాన్ని కూడా ఉపదేశామృతంలో చెప్పడం జరిగింది. ఇది ఒకసారి చదువుకుందాము. శిష్యుడు ఆధ్యాత్మిక గురువు వద్ద జ్ఞానం పొందడంలో అత్యంత ఆసక్తి గలవాడై ఉండాలి. అతడు అడిగే సందేహాలు ఆధ్యాత్మిక శాస్త్ర సంబంధాలై ఉండాలి. జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఉత్తమం అనే పదమం భౌతిక ప్రపంచ జ్ఞానం కంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. ఉత్తమం అనే పదానికి ఏంటి ఇక్కడ చెప్తున్నారు, ఉత్తమం అంటే భౌతిక సంబంధపడిన విషయాల కన్నా తమము ఉత్తమము అనే దాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఉత్తమం అనే తమం అంటే లౌకిక సంబంధమైన మన భౌతిక సంబంధమైన జీవితానికి, అదే ఉత్తమమైనప్పుడు హైయర్ కాస్ట్ అంటారు అనమాట. ఆ విధంగా మనం అడిగే ఒక ప్రశ్నలు అనేది హైయర్ కాస్ట్ అంటే ఉత్తమమైన విషయాలుగా ఉండి శ్రేష్టమైన విషయాలుగా ఉండి మన శ్రేష్టమైన జ్ఞానం పొందే విధంగా ఉండాలి అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా మన ప్రశ్నలు అడుగుతున్నామో అప్పుడు మనలో భౌతిక సంబంధమైన విషయాలు నశించి ఆధ్యాత్మిక జ్ఞానము విజ్ఞానము పెరుగుతుంది అనే విషయం చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఇంకా గురువాణి అనే విషయానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, మరి గురువు గారు మన దగ్గరే ఉండాలని ఎప్పుడు లేదు, వాళ్ళు చెప్పిన విషయాలు ఎప్పుడు మనం మనసులో పెట్టుకొని మనం స్మరించుకుంటూ పాటించాలి అని చెప్తున్నారు అనమాట. స్థూల దృష్టి ప్రకారము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈ భౌతిక ప్రపంచం నుండి 1936 సంవత్సరం డిసెంబర్ చివరి రోజు నిష్క్రమించారు. ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఆయన యొక్క గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి 1936 సంవత్సరమే ఆయన మరణించడం, అంటే ఆయన నిష్క్రమించారు, వెళ్ళిపోయాడు అనమాట. కానీ ఆయన తన వాణి ద్వారా ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఆ విధంగా మనం కూడా ఎప్పుడు గురువు గారు మనతోనే ఉన్నట్టు వాళ్ళు చెప్పిన విషయాలు మనం స్మరించుకుంటూ ఉండాలి. ఈ రెండు మార్గాల్లో గురు సాహచర్యం సాధ్యం. వాణి ద్వారా వపు ద్వారా రెండిట్లోనే మనం గురువు గారికి సేవ చేసుకోవచ్చు, సాహచర్యం చేసుకోవచ్చు అంటారు. అంటే గురువు మన దగ్గరే ఉన్నారు అనుకోవచ్చు అనమాట. వాణి అంటే వచనము, వపు అంటే శరీరం అనమాట. శారీరక సాన్నిధ్యం ఒకప్పుడు మంచిది కావచ్చు, మరొకప్పుడు మంచిది కాకపోవచ్చు. అంటే మనము గురువు గారు దగ్గరే ఎప్పుడూ దగ్గరే ఉండాలనుకోవటము ఒక సమయం మంచిది, ఒక సమయం మంచిది కాదని చెప్తున్నారు. కానీ వాణి అనేది నిరంతరము నిలిచి ఉంటుంది కనుక వపు కంటే గురువాణి ద్వారా మనం ప్రయోజనం పొందాలి. ఒక మాతాజీ అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం వచ్చింది. మాతాజీ, వపు కంటే వాణి ద్వారానే మనం ప్రయోజనం పొందాలి.
దీనికి ఉదాహరణ భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత 5000 సంవత్సరాల క్రితము అర్జునుడికి బోధించాడు. కానీ ఇప్పుడు కూడా మనము అదే విధమైన భక్తితో మనము భగవద్గీతని స్వీకరిస్తూ చదువుకుంటూ దాంట్లో ఉన్న జ్ఞాన విజ్ఞానాన్ని మనం పొందుతున్నాం కదా. హరే కృష్ణ. తర్వాత సరిగ్గా రావడం లేదు ప్రభుజీ. ఏ మాతాజీ వాయిస్ సరిగ్గా రావడం లేదు ప్రభుజీ, అంతా కట్ కట్ అవుతుంది. అందరికీ అలాగే ఉందా మాతాజీ? అది మీ ఇంటర్నెట్ ప్రాబ్లం మాతాజీ, మాకు క్లియర్ గా ఉంది. మీరు కంటిన్యూ చేయండి ప్రభు. ప్రభు రసకానంద్ కొంచెం స్లోగా మాట్లాడండి. మేబీ దట్ సాల్వ్ ది ప్రాబ్లం. ఓకే, నేను టైం అయిపోతుంది అని చూసి కొంచెం స్పీడ్ పెంచేస్తాను. మీకు ఇంకా క్లియర్ గా 15 నిమిషాలు ఉంది ప్రభు, మీరు గో హెడ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వపు కంటే వాణి ముఖ్యము. ఇంతకు ముందు చెప్పినట్టు వాణి అనేది ముఖ్యమనే విషయాన్ని, ఎందుకంటే మనము ఇక్కడ చైతన్య చరితామృతంలో ఎలా దేనితో పోల్చారంటే ఈ విషయాన్ని, భగవద్గీతని భగవంతుడైన కృష్ణ భగవానుడు అర్జునుడికి 5000 సంవత్సరాల క్రితం బోధించాడు కదా. ఇప్పుడు కూడా మనము ఆ విషయాన్ని గ్రహించు చదువుకుంటూ దానిలో ఉన్న జ్ఞాన విజ్ఞానాన్ని మనం పొందుతున్నాం కదా. అంటే కృష్ణుడు మనకి నేరుగా వచ్చి బోధిస్తేనే మనం నేర్చుకుంటాము అని మనం అనుకోలేదు కదా. ఆ విధంగా ఇక్కడ వాణి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడి యొక్క వాణిని మనం స్వీకరిస్తూ జ్ఞానాన్ని పొందుతున్నాం కదా. అందువల్ల వాణి అనేది ఒప్పుకున్న గొప్పది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే గొప్ప అని మనం చెప్పలేము, మనం వాణి ద్వారా కూడా మనం ఎక్కువ ప్రయోజనం పొందాలి అని చెప్తున్నారనమాట. అది ముఖ్యం. సో గురువు గారి శరీర శుశ్రూషణ కంటే ఆయన బోధనలు పాటించడం మరింత ముఖ్యము. ఇక్కడ ఏమంటే కొంతమంది శిష్యులు ఉంటారు, గురువు గారికి నేను సేవ చేసుకుంటానంటూ వాళ్ళు చెప్పే బోధనలు అనేది వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సేవలు చేసుకుంటూనే ఉంటారనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఆ విధంగా శారీరక సేవ చేసేదానికన్నా వాళ్ళు చెప్పిన బోధనలు మనం విని పాటించడం అనేది ముఖ్యము అని చెప్తున్నారు అనమాట. రెండు ఉండాలి. గురువు గారు మన దగ్గర ఉన్నప్పుడు, మన గురువు గారి దగ్గర ఉన్నప్పుడు మనం ఆ సేవ ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ అది మాత్రం చేసుకుంటే చాలు మన జీవితము ఉద్ధరించబడుతుంది అని మనం అనుకోకూడదు అనమాట. జ్ఞానము విజ్ఞానం అనేది మనకి చాలా ముఖ్యము, కానీ దేనిని ఉపేక్షించరాదు అని చెప్తున్నారు. మనం రెండింటిని కూడా మనము సమానంగా చూడాలి. ఆకృతిని వపు వంట, బోధనలను వాటి అంటాం. సరే, ఆకృతిని వపు అంటాము, బోధనలను వాణి అంటాము. గురువు గారి దగ్గర మనం ఉన్నప్పుడు వపు అంటాము, వాళ్ళ బోధనల్ని వాణి అని అంటాము అని చెప్తున్నారు అనమాట. రెండింటిని ఆరాధించాలి. వపు కంటే వాణి ముఖ్యము అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మళ్ళీ కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. వాణి ఎందుకంటే గురువు గారు మనకు ఇచ్చే బోధనలు అనేది వాణి రూపంలో వస్తుంది కాబట్టి అది ముఖ్యం అనే విషయం ఇక్కడ మళ్ళీ కూడా చెప్తున్న జరిగింది. ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. కొంతమంది భక్తులు ఏమంటారని ఎప్పుడు కూడా నేను గురువు గారి దగ్గర ఉండాలి అనే విషయం అనుకుంటూ ఉంటారు అనమాట. దానికి ఉదాహరణ ప్రభుపాదుల వారు ఎలా ఇచ్చారంటే, ఒక కీటకము లేకపోతే పురుగు అనేది రాజుగారి యొక్క ఒళ్ళో కూర్చునిందంట. అది కూర్చొని నేను రాజుగారి ఒళ్ళో ఉన్నాను అనే విధంగా తను గొప్పగా దంభం ఫీల్ అవుతుందంట, తను ప్రైడ్ ఫీల్ అవుతుందన్నమాట. కానీ దానివల్ల ఏం ఉపయోగం అనే విషయం ప్రభుపాదుల వారు అంటున్నారు. అదేం చేస్తుంది, రాజుగారి ఒడిలో ఉండి ఆ తర్వాత రాజుగారిని కాటేసి వెళ్తుంది. అంతకుమించి ఏమైనా అది సేవ చేయగలుగుతుందా అనే విషయం చెప్తున్నారు అనమాట. కాబట్టి మనము అక్కడ చేయవలసింది ఏంటంటే, అక్కడ వపు సేవ అంటే దగ్గరే ఉండి సేవ చేసుకోవాలి, అక్కడే ఉండాలి, ఫిజికల్ కనెక్షనే ఉండాలి అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. వాణి సేవ అనేది చాలా ముఖ్యం అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకో విషయం ఏమంటే, ప్రభుపాదుల వారు చాలా అద్భుతంగా చెప్పిన విషయము, ఒక శిష్యుడికి ఉత్తరం ద్వారా రాశారనమాట. నా వరకు నేను నా గురువుతో ఎప్పుడునూ ఎడబాటును అనుభవించలేదు. నా గురువు గారు ఎప్పుడు నా దగ్గరే ఉన్నాడు నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కోరిన విధంగానే నేను ఆయనను సేవిస్తున్నాను. మరి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఏం చేశారంటే, ప్రభుపాదుల వారిని, మీరు మంచి జ్ఞానం ఉంది కాబట్టి, ఇంగ్లీష్లో పఠితం ఉంది కాబట్టి పాశ్చాత్య దేశాలకి వెళ్ళి మీరు మన యొక్క శాస్త్రాలను బోధించాలి అని చెప్పారనమాట. కృష్ణ చైతన్యం బోధించాలని చెప్పారు. ఆ మాటను మన్నించి ప్రభుపాదుల వారు తన యొక్క 65 సంవత్సరాల వయసులో వెళ్ళి, ఎంతో ఇబ్బందిలో వెళ్ళి ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ఆయన ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, నేను నా గురువు గారిని సేవిస్తూ ఉన్నాను అని చెప్తున్నాను అనమాట. అదే మన లక్ష్యం కావాలి. మనం కూడా ఆ విధంగా అనుకోవాలన్నా అదే మన యొక్క టార్గెట్ గా ఉండాలి, ఎయిమ్ గా ఉండాలన్నమాట.
నిన్ను ఆదేశించిన ప్రకారము నీవు నా లక్ష్య సాధనకు తోడ్పడితే మనం నిరంతరం సహకరిస్తున్నట్టే. అంటే ఆయనకి ప్రభుపాదుల వారు కొన్ని సేవలు ఇచ్చారు, ఆ సేవలు నువ్వు చేస్తూ ఉన్నావంటే నువ్వు అదే చాలు, మన ఇద్దరం దగ్గర దగ్గర ఉన్నట్లే అనే విషయాన్ని చెప్తున్నారనమాట. మరి వియోగ దుఃఖం ఇంద్రియాతీతమైన పరమసుఖంగా మారుతుంది. వియోగ దుఃఖం అంటే ఏంటంటే మనము దూరంగా ఉండటము అనేది అనమాట. లేకపోతే మనం వదిలేసి గురువు గారు నిష్క్రమించినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దుఃఖం అనేది వలదు అనే విషయం చెప్తున్నారు. ఇక్కడ దీనికి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, వియోగం కలిగితే సంతోషించు అంటే ఇంకా మన యొక్క కనెక్షన్ వదిలి వెళ్ళిపోతే దాని గురించి నువ్వు ఇది మంచికే అనే విషయంగా తలుచుకొని నువ్వు సంతోషించు అంటున్నారు అనమాట. 1936లో నా గురు మహారాజుకు నేను దూరంగా ఉన్నాను, కానీ ఆయన నిర్దేశించిన మార్గం అనుసరిస్తున్నంత కాలము నేను ఎప్పుడునూ ఆయనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఎప్పుడైతే ఆ గురువు గారి సేవ మనం చేస్తూ ఉంటామో ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా వాళ్ళనే కూడా మనం తలుచుకుంటూ స్మరించుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఎడబాటు అనేది ఎప్పుడు కూడా తెలియదు అనే మాట అంటున్నారు అనమాట. కాబట్టి కృష్ణుడిని సంతోషపెట్టుట గాని మనందరం కలిసి పని చేయాలి. ఎవరి కోసం చేస్తున్నాం మనం ఈ కార్యక్రమం? కృష్ణ భగవానుడి కోసం. కాబట్టి అందరము కలిసి కట్టిగా పని చేయాలి అని చెప్తున్నారు అనమాట. అప్పుడు వియోగ దుఃఖం కూడా ఇంద్రియాతీతమైన పరమసుఖంగా మారుతుంది అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. దీంతో ఇంకా శ్లోకాలు 1-2 శ్లోకాలు ఉన్నట్లున్నాయి, అది చూసుకుంటాము. హరే కృష్ణ. అయిపోయింది, ఇవి కూడా చూసుకున్నాము అన్ని విషయాలు. సందేహాలు ఆధ్యాత్మిక శాస్త్ర సంబంధాలై ఉండాలి. మనం గురువు గారిని అడిగే ప్రశ్నలు అనేది ఎలా ఉండాలి? సందేహాలు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలుగా ఉండాలి, శాస్త్ర సంబంధమైన విషయాలుగా ఉండాలి, కానీ లౌకిక సంబంధమైన విషయాలుగా ఉండకూడదు అని చెప్పారనమాట. శిష్యుడు ఆధ్యాత్మిక గురువు వద్ద జ్ఞానం పొందటంలో అత్యంత ఆసక్తి గలగాడై ఉండాలి. అతడు అడిగే సందేహాలు ఆధ్యాత్మిక శాస్త్ర సంబంధాలై ఉండాలి. జిజ్ఞాసుశ్రయ ఉత్తమం. ఉత్తమం అనే పదము భౌతిక ప్రపంచ జ్ఞానం కంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. ఉత్తమం అంటే సర్వశ్రేష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానం అనే విషయం చెప్తున్నారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్తమం అంటే ఏంటి? సర్వశ్రేష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానం మనం పొందే విషయం అన్నమాట. సామాన్య ప్రజలు లౌకికమైన విషయాలను తెలుసుకోవటంలో ఆసక్తి చూపుతారు. ఎప్పుడైతే ఆసక్తిని నశించి కేవలం ఆధ్యాత్మిక విషయ జ్ఞానంపై దృష్టి నిలుస్తుందో అప్పుడు అతడు దీక్షకు అర్హుడు. హరే కృష్ణ. ఎప్పుడు ఒక భక్తుడు దీక్షకు అర్హుడు అవుతాడంటే లౌకిక సంబంధమైన విషయాలని వాళ్ళు ఆసక్తి అనేది తగ్గించుకొని ఆధ్యాత్మిక విషయాల మీద వాళ్ళ ఆసక్తి పెంచుకుంటారో అప్పుడు అలాంటి వాళ్ళు దీక్షకు అర్హులు అవుతారు అని ప్రభుపాదుల వారు మనకు చెప్పడం అవుతుంది. ఇది మనకి మనల్ని పరీక్షించుకునే ఒక విషయం అనమాట. ఎప్పుడు మనము దీక్ష తీసుకోవచ్చు అంటే భక్తి మార్గంలో మనం ముందుకెళ్ళగలుగుతాము, ఆధ్యాత్మిక విషయాల నుంచి మనం దూరం అవ్వగలుగుతాము అనే యొక్క మనము సెల్ఫ్ ఇదనమాట, ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనం ఆ మార్గంలో ఉన్నామని తెలిసినప్పుడు మనం దీక్షకు మనము రెడీ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకా ఏం చెప్తున్నారంటే స్థూల దృష్టి ప్రకారము స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈ భౌతిక జగత్తు నుండి 1936 సంవత్సరం డిసెంబర్ చివరి రోజు నిష్క్రమించారు. ఆయన తన వాణి ద్వారా ఇప్పటికీ నాతోనే ఉన్నారు అని చెప్తున్నారు. అది మనం ఇంతకు ముందే అది చదువుకున్నాం కదా. మరి గురువు గారి సేవలు అనేది మనం 2 విధంగా చేసుకోవచ్చు అనుకున్నాం కదా. వపువు గాని వాణి రూపంలో గాని మనం చేసుకోవచ్చు అనుకున్నాము. హరే కృష్ణ. అన్ని కవర్ అయిపోయింది. ఇందులో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారా? ప్రభు మీరు 18వ స్లైడ్ ఒకసారి పెడతారా? ప్రభు ఇది 18, 19, 20 కూడా ఒకసారి చదవండి ప్రభు, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇవి. అలాగే ప్రభు. హరే కృష్ణ. నా గురువు నా భౌతిక సాన్నిధ్యం గురించి చెప్పాలంటే ఆయన ఒక 4-5 సార్లు ఆయనను నేను ఒక 4-5 సార్లు కలిశానేమో, కానీ మానసికంగా సేనాయనను క్షణమైనా ఎడబోయలేదు. అంటే గురువు గారిని 4-5 సార్లు మాత్రమే కలిశాను, కానీ మనస్సులో మాత్రం ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉన్నాను. నాకు మనస్సులో మాత్రం ఆయనతో ఎడబాటు రానే లేదు. ఆయన ఆదేశాలను చక్కగా పాలిస్తూ ఉండటం వల్ల
ఆయనతో ఎడబాటు నాకెప్పుడు అనుభవానికి రాలేదు. భారతదేశంలోని నా జ్ఞాన సోదరులు కొందరు నిరంతరము గురు సాన్నిధ్యంలో ఉంటూ కూడా ఆయన ఆజ్ఞలు అవగణిస్తూ ఉంటారు. అంటే ప్రభుపాదులతో పాటు ఉన్న కొంతమంది గాడ్ బ్రదర్స్ అయిన వాళ్ళు, ఆయనతో పాటు ఉన్న శిష్యులైన వాళ్ళు ఎప్పుడు కూడా గురువు గారితో పాటే ఉండేవాళ్ళంట. కానీ వాళ్ళు ఆ తర్వాత అటువంటి అంటే గొప్ప భక్తులు గొప్ప సేవ చేయలేకపోయారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పరిస్థితి రాజుగారి ఒళ్ళో ఉన్న కీటకం వంటిది. అది తన స్థానం చూసుకొని ఎంతో మురిసిపోతుంది అనమాట. రాజుగారి ఒళ్ళో మనం ఉన్నాము కదా అని తను ఆనందిస్తుంది అనమాట పురుగు, ఆ కీటకము. కానీ ఏంటి లాభము? కానీ రాజ్యం ఏలడం లేదు కదా, తను రాజ్యం ఏలడం లేదు కదా, తనకి ఎవరు కూడా మర్యాద ఇవ్వరు కదా. మహా అయితే అది చేయగలిగిందల్లా రాజుగారికి కొరకటమే. అది ఏం చేయగలుగుతుంది? రాజుగారిని కాటు వేస్తుంది, అంతే అనమాట. కాబట్టి గురువు భౌతిక సాన్నిధ్యం కంటే ఇతరులకు చేసిన సేవలలో ఆయన సహచార్య అనుభవం గొప్పది. కాబట్టి గురువు గారికి మనము డైరెక్ట్ గా చేసుకునే సేవల కన్నా మనము జ్ఞానం, ఆయన దగ్గర తీసుకున్న జ్ఞానాన్ని, ఆయన చెప్పిన విషయాలను మనము తీసుకొని మిగతా వాళ్ళకి మనం బోధించడం అనేది చాలా గొప్ప విషయం అనే విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది అనమాట. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రభు ఇంకేమన్నా కవర్ చేయమంటారా? లేదు ప్రభు, చాలా థ్యాంక్స్. నేను ఒక పాయింట్, ఇందాక మాతాజీ ఒక ప్రశ్న అడిగారు కదా, అవును ప్రభు, ప్రసాదం గురించి అడిగినప్పుడు నాలో ఒక సమ్ థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ అయింది. నేను ఒక చిన్న స్లైడ్ చేశాను అనమాట. మీ క్లాస్ అవుతుంటే అది నేను చూపెడతాను. ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ మాతాజీ ఫర్ నాకు ఆ ప్రేరణ ఇచ్చినందుకు. కనబడుతుందా ప్రభు? అవును ప్రభు. మన జీవితము, మన భక్తి మార్గంలో ముందరికి వెళ్తూ ఉన్నప్పుడు మెయిన్ కేంద్ర బిందు గురువు. ఆ గురువులో 2 గురువులు మనకు, శ్రీల ప్రభుపాదులు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులని గురువులు. మనం దీక్ష తీసుకుంటే గురువు, దీక్షా గురువు. మనం ఏది చేసినా, ప్రసాదం చేసినా, జపం చేసినా, వ్రతం చేసినా, పూజ చేసినా, యజ్ఞం చేసినా, యత్కరోషి యదర్శనాసి యజ్జోషి దదాసి కొంతయ్య తత్కురుస్వ మదర్పణం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్పినట్లు, మనం ఏది చేసినా, మనకి జీవితంలో మన ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ వచ్చినా, మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ప్రతిదీ గురువు ద్వారా మనం భగవంతుడికి సమర్పించుకోవాలి. అది మన జీవితంలో జరిగే మొదటి మార్పు. అంటే ఒక కేంద్ర బిందు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు, సెంటర్ పాయింట్. అది మనం ఫస్ట్ ప్రభుపాద వారికి దీక్షా గురువు ఉంటే దీక్షా గురువు ద్వారా ప్రభుపాదకు, ప్రభుపాద ద్వారా గురు పరంపరకి, గురు పరంపర నుంచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే కృష్ణుడు దాన్ని పూర్తి మనస్సుతో దాన్ని స్వీకరిస్తాడు. ఇలా చేయడానికి మనకి సహాయపడే వాళ్ళు ఎవరు? మనకుండే శిక్షా గురువులు, ఎంతో మంది శిక్షా గురువులు మనకుండే. మనకి రోజువారీగా మనకి మంచి చెడు చెప్పి మనకి మన చిన్న సాధక బాధకాలు ఉంటే వాటిని నివారించి వాటి గురించి గైడ్ చేసేవాళ్ళు, మన తోటి సహోదరులు, మన కాంగ్రిగేషన్లో ఉండే తోటి సహోదరులు. తర్వాత మనం కూడా ఎవరికైనా జ్ఞానాన్ని, మనం కూడా ఎవరికైనా సహాయం చేయడం జరుగుతుందో, మన చేత కూడా ఎవరైతే గైడ్ చేయబడతారో వాళ్ళతో కూడా మనకు సంబంధం పెట్టుకోవడం. ఇది మన జీవితంలో కలగవలసిన పరివర్తన. పూర్వం రోజుల్లో మనకి భక్తి మార్గంలో మనం ఇంకా స్థిరంగా లేనప్పుడు ఈ కేంద్ర బిందువు ఒక జీవితం లక్ష్యం అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఈ భక్తి మార్గంలో ముందర వెళ్తుంటే మనకి క్లియర్ కట్ గా మన జీవితం యొక్క లక్ష్యం అని తెలుస్తుంది. ఈ యొక్క పటం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే గురువు ఒక కేంద్ర బిందువు, గురు పరంపర ఇంకో నెక్స్ట్ లెవెల్ శ్రీకృష్ణ. వీటన్నిటిని కాపాడేది మనకు శిక్షా గురువులు, గైడింగ్ గురువులు, మనం గైడ్ చేసే మెంబర్స్, మన యొక్క మిగతా సహోదరులు. ఈ యొక్క చిత్రాన్ని మనం మనసులో పెట్టుకుంటే మన జీవితంలో, మనం భక్తి మార్గంలో, మన భక్తి ప్రస్థానంలో మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది మనం చూసుకోవచ్చు. ఇందాక మాతాజీ అడిగినందుకు నాకు ఈ పటం గుర్తొచ్చింది. దీంట్లో మనం ఎక్కడ పెట్టుకోవాలన్నా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా మనకు గురువులు అయితే ఆ గురువు సర్కిల్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా మనం గురు పరంపరలో సంబంధం కల్పిస్తే వాళ్ళని అక్కడ పెట్టుకోవచ్చు. ఆర్ బయట సర్కిల్లో, ఆ స్క్వేర్లో కూడా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని తప్పకుండా జోడించుకోవచ్చు. ఎలా ఏ విధంగా జోడించుకోవాలో
ఆ విధంగా కూడా మనం జోడించుకోవచ్చు. ఇది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. నాకు ఇలా తట్టింది, అందుకని నేను ఇప్పుడిప్పుడే ఇది తయారు చేసి షేర్ చేస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు, చాలా ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు ప్రభు. ఇంకా నెక్స్ట్ ఇంకా 1-2 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, రేపు కవర్ చేసుకుంటారా? అవును ప్రభు, రేపు చేస్తాం. అది నేను చేసేస్తాను. రేపు చేసాక హరిదాస్ వారి ప్రభు ఇక్కడ ఉంటే ఆయన రేపు షెడ్యూల్ చెప్తారు. ప్రభు హరిదాస్ వారి ప్రభు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చెప్పండి ప్రభు. ఓకే, హరే కృష్ణ. ఇంకో రెండు చిన్న పాఠ్యాంశాలు ఉన్నాయి, అవి రేపు మనం చర్చించుకుందాం. అవి ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన పాఠ్య